ఏపీలో ఎన్నికల మూడొచ్చేసింది. పార్టీలు కథన రంగంలోకి దూకుతున్నాయి. ఇప్పటికే జగన్ సిద్ధం పేరుతో సభ నిర్వహించగా టీడీపీ జనసేన ఉమ్మడిగా జనంలోకి వెళ్లబోతోన్నాయి. అయితే సింహం సింగిల్ గా అంటున్న వైసీపీకి ఈ రెండు పార్టీలు ఎలా కౌంటర్ ఇస్తాయన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్, ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సీట్ల సర్దుబాటు అంశాన్ని వీలైనంత త్వరగా ముగించుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది టీడీపీ జనసేన కూటమి. ఇప్పటికే చంద్రబాబు రా కదలిరా అంటూ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పూర్తి చేశారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి మిగిలిన పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా బహిరంగ సభలు నిర్వహించనున్నారు. పవన్ ఫిబ్రవరి 4 నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు సింహం సింగిల్ గా అన్నట్లు సిద్ధం పేరుతో జగన్ విశాఖ నుంచి రణభేరీ మోగించేశారు. అయితే ఈ రెండు పార్టీలు కలిసి వైసీపీ ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బాబు, పవన్ ఎవరికి వారు విడివిడిగా ప్రచారం చేపడుతూనే ఉమ్మడిగా నిర్వహించే సభలకు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మరికొన్ని రోజుల్లోనే పార్టీల ప్రచార వేడితో ఏపీ ఎలక్షన్ పాలిటిక్స్ పీక్స్కు వెళ్లేలా కనిపిస్తోంది.